Hello students, right now our topic is red sanders. వుడ్ స్ట్రక్చర్లో ఇది సెకండ్ టాపిక్. రెడ్ శాండర్స్ వస్తే 4 మార్క్స్కి వస్తే సింగిల్గా, లేకపోతే కలిపేసి 12 మార్క్స్కి రావచ్చు వేరే వుడ్తో కలిపి. నెక్స్ట్ ఫస్ట్ మనకు సైంటిఫిక్ నేమ్ టెరోకార్పస్ సెంటిలినస్. పి అనేది సైలెన్స్ వర్డ్. నెక్స్ట్ ఫ్యామిలీ ఫ్యాబేసి. కామన్ నేమ్స్ అది వెర్నాకులర్ నేమ్స్ అంటే కామన్ నేమ్స్ వచ్చేసి రెడ్ శాండర్, చందనం, అదే రక్త చందనం, ఎర్ర చందనం అంటాం కదా, ఇదే. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ వుడ్ స్ట్రక్చర్ వచ్చేసి ద బార్క్ ప్రజెంట్ ఆన్ ద వుడ్ ఈజ్ బ్లాక్ బ్రౌన్ ఇన్ కలర్ విత్ లాంగిట్యూడినల్ ట్రాన్స్ఫర్స్ రెక్టాంగులర్ క్రాక్స్ ఆన్ ఇట్. ద బార్క్ వచ్చేసి బెరడ్ వచ్చేసి బ్లాక్ ఇన్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. అలాగే లాంగిట్యూడినల్గా ట్రాన్స్ఫర్స్ రెక్టాంగులర్ క్రాక్స్ ఉంటాయి దీనిపైన. క్రాక్స్ మన డయాగ్రామ్లో చూస్తే అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ లాంగిట్యూడ్ ఉన్నాయి, ట్రాన్స్ఫర్సివ్ ఉన్నాయి. సెకండ్ పాయింట్ వచ్చేసి సాప్వుడ్ ఈజ్ డిస్టింక్ట్ ఫ్రమ్ హార్ట్వుడ్. సాప్వుడ్, హార్ట్వుడ్ డిఫరెన్స్ ఉంటాయి, ఈజీగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి సాప్వుడ్ ఈజ్ ఆరెంజ్ రెడ్ టు క్యారెట్ పర్పులిష్ కలర్. సాప్వుడ్ ఆరెంజ్ రెడ్ నుంచి క్యారెట్ పర్పుల్ కలర్ వరకు ఉంటుంది. నెక్స్ట్ పోర్స్ ఆర్ మీడియం సైజ్ టు స్మాల్. పోర్స్ మీడియం సైజ్ నుంచి స్మాల్ ఉంటాయి. ఫ్యూ ఆర్ మోడరేట్లీ, ఫ్యూ ఆర్ సోలిటరీ అండ్ రేడియల్లీ మల్టిప్లైస్. ఈ ఇక్కడ పోర్స్ అంటే మనకు జైలం వెజిల్స్, పోర్స్ కానీ మీకు థర్డ్ ఉంది వెజిల్స్. పోర్స్ వెజిల్స్ అని ఉందా, కొన్ని లాంగ్ చిన్నగా ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని మీడియంలో కూడా ఉంటాయి. నెక్స్ట్ రేస్ ఆర్ ప్రజెంట్ థిన్ అండ్ మెనీ ప్రజెంట్ ఇన్ ఈక్విడిస్టెన్స్లో రేస్ అనేవి ఉంటాయి. మన డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే రేస్ ఇక్కడ అది లేదు, కానీ మనకు ఈక్వల్ డిస్టెన్స్లో కనిపిస్తుంది కదా, అవే రేస్. ఓకే, ఇది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు. రేస్ కూడా ఉంటాయి, థిన్ అండ్ మెనీ ఉంటాయి, థిన్గా ఉంటాయి, చిన్నగా ఉండి చాలా ఉంటాయి. ఓకేనా, ఇది వుడ్ స్ట్రక్చర్. నెక్స్ట్ జనరల్ క్యారెక్టర్స్ వచ్చేసి హార్ట్వుడ్ ఈజ్ పర్పులిష్ బ్లాక్. సాప్వుడ్ ఈజ్ డిస్టింక్ట్ ఫ్రమ్ హార్ట్వుడ్. ఇక్కడ వచ్చిన పాయింట్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ హార్ట్వుడ్, సాప్వుడ్ కలర్స్ ముఖ్యం. సాప్వుడ్ వచ్చేసి ఏ కలర్ ఉంది, ఆరెంజ్ రెడ్ టు క్యారెట్ పర్పుల్ కలర్. హార్ట్వుడ్ వచ్చేసి పర్పుల్ బ్లాక్. హార్ట్వుడ్ అంటే ఏందో, సాప్వుడ్ అంటే తెలుగు మళ్ళీ వస్తే చెప్తానండి. హార్ట్వుడ్ అంటే హార్ట్ ఆఫ్ ద ట్రీ, సాప్వుడ్ అంటే అవుట్ సైడ్ లేయర్. ఓకేనా, ఆ చెట్టు లోపల, చెట్టు అంటే చెట్టు కాదు, బెరడు, ఆ స్టెమ్ లోపల ఉంటుంది ఏది, హార్ట్వుడ్. ఇది డెడ్ సెల్స్, ఇది ఎలాంటి పని చేయదు, జస్ట్ మెకానిక్ సపోర్ట్ మాత్రం ఇస్తుంది. సాప్వుడ్ అంటే బయట ఉండే హుడ్, ఇది కలాప, ఇది వాటర్ని ఫుడ్ను ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఇవి ఇందులో లివింగ్ సెల్స్ ఉంటాయి అన్నీ. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి వుడ్ ఈజ్ హెవీ, హార్డ్ అండ్ క్లోజ్ గ్రైన్డ్. వుడ్ అనేది హెవీగా ఉంటుంది, బరువుగా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది, చాలా మంచి క్వాలిటీతో ఉంటుంది. నెక్స్ట్ యాజ్ ఎ స్ట్రాంగ్ అరోమాటిక్ ఓడర్ అంటే మంచి అరోమాటిక్ స్మెల్ అండ్ టేస్ట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వెరీ డ్యూరబుల్ అండ్ రెసిస్టెంట్ టు డికే ఫంగస్ అండ్ టెర్మినేట్స్. ఇది ఫంగస్ నుంచి మరియు ఆల్గేస్ నుంచి ఇది తొందరగా డికే కాదు. ఇన్ఫెక్ట్ అంటే దాన్ని ఫంగస్ ఆల్గే ఏం చేయలేదు, దాంతోపాటు ఇది తొందరగా డికే కాదు, కుళ్ళిపోదు. ఇప్పుడు మన ఇంట్లో అయినా ఏదైనా చెట్లు ఉంటే వాటి నుంచి పురుగులు తినేస్తూ ఉంటాయి, కానీ ఈ రెడ్ శాండర్స్కి, టేకు, ఇలా వాటికి ఇవి డ్యూరబుల్ ఉంటాయి, రెసిస్టెంట్గా ఉంటాయి, తట్టుకుంటాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్ టేక్స్ గుడ్ పాలిష్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వుడ్ హ్యాస్ మోడరేట్ కమర్షియల్ వాల్యూ. దీనికి కమర్షియల్ వాల్యూ కూడా చాలా బాగుంటుంది. సేమ్ టేక్ వుడ్ అయినా రెడ్ శాండర్స్ అయినా ఒక మనిషిని కోటీశ్వరిని చేస్తాయి. ఓకే, ఇది రెడ్ శాండర్స్ ఒక డయాగ్రామ్, ట్రాన్స్ఫర్ సెక్షన్ కటింగ్. నెక్స్ట్ యూజెస్ వచ్చేసరికి ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అండ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌజెస్. ప్రతి వుడ్ను హౌజెస్ కన్స్ట్రక్షన్స్లో వాడతాం. అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ యూజెస్ అన్నిటికీ సేమ్ వస్తాయి, అంటే 2-3 పాయింట్స్ డిఫరెన్స్ వస్తాయి అంతే. నెక్స్ట్ సెంటిలినస్ విచ్ ఈజ్ రెడ్ ఇన్ కలర్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద స్వాడస్ట్ ఆఫ్ ద వుడ్. వెన్ దిస్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ ఆల్కహాల్ ఆర్ ఈథర్ ఇట్ గివ్స్ అట్రాక్టివ్ సాల్మాన్ పింక్ కలర్. దీని కలర్ అనేది చేంజ్ అవుతుంది ఎప్పుడు, ఆల్కహాల్లో లేదో ఈథర్లో డిజాల్వ్ చేసినప్పుడు, దాంట్లో ముంచినప్పుడు దీని కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఏ కలర్ నుంచి, రెడ్ కలర్ నుంచి సాల్మాన్ పింక్ కలర్లోకి ఇది మారుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఫ్రమ్ దిస్ వుడ్ మెనీ అట్రాక్టివ్ డాల్స్ అండ్
డెకరేటివ్ ఐటమ్స్ ఆర్ మేడ్. డాల్స్ బొమ్మలు మరియు డెకరేటివ్ ఆకర్షించే ఇప్పుడు డెకరేటివ్ సామాన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం తయారు చేస్తారు. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసి ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ వుడ్ బాక్సెస్ అండ్ ఫోటో ఫ్రేమ్స్. వుడ్ బాక్సెస్లో మరియు ఫోటో ఫ్రేమ్స్లో ఇది యూజ్ చేస్తారు, ఎందుకంటే మంచి క్వాలిటీ ఉంటుంది కాబట్టి. ఎక్కువ రోజులు తుప్పు పట్టకుండా ఆల్గేస్ ఫంగస్ డికే కాకుండా ఉంటుంది కాబట్టి ఇది ఫోటో ఫ్రేమ్స్లలో బాక్సెస్లలో యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఎగ్జామ్ కోసం గుర్తుపెట్టుకోవాల్సింది. సైంటిఫిక్ నేమ్ టెరోకార్పస్ సెంటిలినస్, ఫ్యామిలీ ఫ్యాబేసి, సాప్వుడ్ కలర్, హార్ట్వుడ్ కలర్ ఆరెంజ్ రెడ్ టు క్యారెట్ పర్పుల్, హార్ట్వుడ్ కలర్ వచ్చేసి పర్పులిష్ బ్లాక్. నెక్స్ట్ పోర్స్ ఆర్ మీడియం అండ్ స్మాల్. నెక్స్ట్ రేస్ ఆర్ థిన్ అండ్ మెనీ ఉంటాయి. ఫుడ్ ఈజ్ హెవీ అండ్ హార్డ్, అరోమాటిక్ అండ్ డ్యూరబుల్ టు ఫంగీ అండ్ డికే. గివ్స్ రెడ్ రెడ్ డైస్ ఇస్తాయి. కమర్షియల్లీ ఇంపార్టెంట్ టింబర్. ప్రతి దాంట్లో లాస్ట్ పాయింట్ ఇది రాయాలి, ఓకేనా. ఇది రెడ్ శాండర్స్.